హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు నుండి అయితే కాలేజ్ రివ్యూస్ చేస్తాం కదా మనం ఎలాగో. సో ఎస్ఆర్ఎం యూనివర్సిటీతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. మొత్తం వీడియోలో కంప్లీట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ గురించి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అంటే వాళ్ళు ఏ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తారో, వాళ్ళ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, రూల్స్ ఎలా ఉన్నాయి, బస్ ఫెసిలిటీస్ ఉన్నాయా, అండ్ ముఖ్యంగా ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ క్యాంపస్ లో, లైక్ ఎంతమంది ప్లేస్ అయ్యారు, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. అండ్ ఒకవేళ మీరు కనుక ఇంటర్ స్టూడెంట్ అయి ఉంటే అండ్ మీకు ఇంటర్ అయిపోగానే ఏ బీటెక్ కాలేజ్ లో జాయిన్ అవ్వాలి, కాలేజ్ ఎలా ఉంది, కాలేజ్ లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని తెలియదు కాబట్టి సో మీరు ఏం కంగారు పడద్దు. మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. సో మేము ఏపీలో ఉన్న యూనివర్సిటీస్, కాలేజెస్ అండ్ ఏపీఏ కాకుండా మిగతాగా మనకి తమిళనాడులో కానీ, బెంగళూరులో కానీ చాలా మంచి మంచి యూనివర్సిటీస్ ఉంటాయి. సో ఆ యూనివర్సిటీస్ అన్ని డీటెయిల్స్ మీ ముందుకి మేము తీసుకొస్తాము. సో మీరు చేయాల్సిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడము, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయింటే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లేట్ చేయకుండా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వీడియోలోకి వెళ్దాము. సో మనకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అయితే 7 బ్రాంచెస్ అలా ఉంటాయి. సో మనం ఈ రోజు మెయిన్ గా అమరావతిలో ఎస్ఆర్ఎం ఏపీ ఉంది కదా, దాని గురించి మాట్లాడుతున్నాము. ఎందుకంటే అదే మనకి లైక్ ఏపీ తెలుగు వాళ్ళకి సో మెయిన్ ఎస్ఆర్ఎం ఏపీ కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాము. మామూలుగా వచ్చేసరికి 7 బ్రాంచెస్ వరకు ఉన్నాయి. తమిళనాడులోనే ఒక 4, ఢిల్లీలో ఒకటి, హర్యానా, సిక్కిం, మన ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ఏపీ ఉందన్నమాట. సో ఎస్ఆర్ఎం ఏపీ ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో ఉంటుంది కదా. అమరావతిలో అయితే 2017 లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్ఆర్ఎం వచ్చేసరికి ఇది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు ఎస్ఆర్ఎం వాళ్ళు ఏ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తారో చూద్దాం. సో ఇప్పుడు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ వచ్చేసరికి బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ జనరల్ కాకుండా స్పెషలైజేషన్స్ కూడా ఉంటాయి కదా. ఏ స్పెషలైజేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారంటే వీళ్ళు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ స్పెషలైజేషన్ ఒకటి ఉంది, అంటే AML, అండ్ బిగ్ డేటా అనలిస్ట్, సైబర్ సెక్యూరిటీ, డిస్ట్రిబ్యూటెడ్ క్లౌడ్ కంప్యూటింగ్, IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, AI అండ్ ఫ్యూచర్ టెక్నాలజీస్. ఇవన్నీ సిఎస్సి లో స్పెషలైజేషన్స్ అండ్ సిఎస్సి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బీటెక్ లో. అండ్ బీటెక్ లో సిఎస్సి తో పాటు ఈసీఈ, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ అండ్ మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్స్, ఇవి బీటెక్ లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్. తో పాటు వీళ్ళు బీఎస్సీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కోర్సెస్. అండ్ బీఎస్సీ వచ్చేసరికి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ మ్యాథమెటిక్స్, బీఎస్సీ ఇంటిగ్రేటివ్ బయాలజీ, బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ ఫిజిక్స్. నేను ఇవన్నీ ఇక్కడ స్క్రీన్ లో డిస్ప్లే చేస్తాను ఏ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అని. సో మనకి ఎస్ఆర్ఎం ఇప్పుడు మనం అడ్మిషన్ ప్రాసెస్ చూద్దాము. సో ఎస్ఆర్ఎం లోకి జాయిన్ అవ్వాలి అంటే మనకు ఒక అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ వీళ్ళకి ఎస్ఆర్ఎం జేఈ అని చెప్పేసి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. ఈ ఎస్ఆర్ఎం జేఈ ఏంటంటే 3 phases గా జరిగింది. సో 3 times జరిగింది. ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి 2026 లో డేట్స్ చెప్తాను. April 23rd నుండి April 28th వరకు ఫస్ట్ ఫేజ్ జరుగుతుంది. అండ్ సెకండ్ ఫేజ్ వచ్చేసరికి June 10th నుండి June 15th వరకు జరుగుతుంది. అండ్ థర్డ్ ఫేజ్ అదే ఫైనల్ ఫేజ్. అది ఎప్పుడంటే July 4th to July 5th, ఇదే ఫైనల్ ఫేజ్ అప్పుడు జరుగుతుంది. అండ్ ఫేజ్ 1 ఏప్రిల్ లో ఉంది కాబట్టి లాస్ట్ డేట్ ఫర్ అప్లైయింగ్ ఫేజ్ 1 వచ్చేసరికి April 16th అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతే అప్పుడే ఇంకా లాస్ట్. సో ఎస్ఆర్ఎం జేఈ అటెండ్ అవ్వాలి ఫస్ట్ ఫేజ్ అంటే April 16th కల్లా అప్లికేషన్ ఇవ్వాలి. అండ్ ఫేజ్ 2 వచ్చేసరికి June 4th కల్లా అప్లై చేయాలి. అండ్ ఫైనల్ ఫేజ్ థర్డ్ ఫేజ్ వచ్చేసరికి June 30th కల్లా అప్లై చేయాలి. దీని అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 1400 ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి 3 attempts ఉంటాయి కదా, మీరు 3 times రాయాలి అనుకుంటే 3 times 1400 కట్టచ్చు. ఫస్ట్ టైం ఎక్కువ మార్క్స్ వచ్చాయంటే మిగతాది అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీ అయితే 1400 ఉంటుంది. ఒకవేళ మీకు ఇప్పుడే అప్లికేషన్ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, యూ కెన్ అప్లై నౌ. సో ఇప్పుడు ఫీ స్ట్రక్చర్ చూద్దాము. వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ చూసేసాము అండ్ అప్లికేషన్ ఎలా చేయాలన్న చూసాము. ఇప్పుడు ఫీ స్ట్రక్చర్ చూద్దాము. సో కంప్యూటర్ సైన్స్, జనరల్ కంప్యూటర్ సైన్స్ అయితే 4 lakhs per year, జనరల్ కంప్యూటర్ సైన్స్ కి అయితే 4 lakhs per year ఉంది. అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ AML, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అయితే 4 lakhs ఉంది. అండ్ కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ బిగ్ డేటా అనలిటిక్స్ అయితే 3,60,000 ఉంది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ సైబర్ సెక్యూరిటీ 3,60,000. CSC with specialization in distributed and cloud computing 3,60,000. Computer science with specialization in IoT, Internet of Things 3,60,000. And CSC with specialization in software product engineering దీనికైతే 4,60,000 ఉంది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ AI and future technologies 4,60,000.
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్ విత్ ఏఐ అయితే 4,60,000 ఉంది. అండ్ ఇప్పుడు ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే 2,50,000 పర్ ఇయర్ ఉంది. ఈసీలోనే స్పెషలైజేషన్ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అయితే 2,50,000 ఉంది. అండ్ ఈసీలోనే అడ్వాన్స్డ్ సిగ్నల్ ప్రాసెసింగ్ విత్ ఏఎంఎల్ అయితే 2,50,000. అండ్ అలాగే ఈసీలోనే ఎంబెడ్ సిస్టమ్ అండ్ ఐఓటీకి అయితే 2,50,000. ఈసీలో విఎల్ఐసి డిజైనింగ్ అయితే 2,50,000. సో ఆల్మోస్ట్ ఈసీ అని 2,50,000 ఉంది విత్ స్పెషలైజేషన్ ఆర్ వితౌట్ స్పెషలైజేషన్ అయినా. అండ్ మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్స్ 2,50,000. మెకానికల్ ఇంజనీరింగ్ 2,50,000. మెకానికల్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఎడిక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ 2,50,000. Mechanical engineering with specialization in automotive engineering 2,50,000. Mechanical engineering with specialization in robotics and automation 2,50,000. And electrical and electronics engineering triple E అయితే 2,50,000 ఉంది. And electrical and electronic engineering with specialization in renewable energy 2,50,000. Civil engineering 2,50,000. సివిల్ ఇంజనీరింగ్ ఒకే ఒక సెక్షన్ ఉంది అండ్ అది కంప్యూటర్ ఎయిడెడ్ స్ట్రక్చర్ ఇంజనీరింగ్, దానికి 2,50,000. సిఎస్సి అండ్ సిఎస్సి స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్ కి మాత్రమే 3,60,000 పర్ యానం అలాగ ఫీ ఉంది. మిగతా ఏ కోర్స్ అయినా ఈసీ అయినా ట్రిపుల్ అయినా మెకానికల్ అయినా ఇవన్నీ 2,50,000 ఉన్నాయి. అండ్ దీంతో పాటు మనకి ట్యూషన్ ఫీతో పాటు అడిషనల్ ఛార్జెస్ లైక్ అడిషనల్ ఫీ కూడా ఉంది. అవి ఏంటంటే 1 టైం రిజిస్ట్రేషన్ ఫీ. మనం ఒకవేళ ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు 10,000 కట్టాలి. అండ్ అకాడమిక్ కాషన్ డిపాజిట్ అని చెప్పి 5,000 లైక్ ఇది రీఫండబుల్. 1 టైం రిజిస్ట్రేషన్ ఫీ అయితే నాన్ రీఫండబుల్. సో ఫైనల్ గా ప్లేస్మెంట్ చూద్దాము. ఏ కాలేజ్ అయినా ప్లేస్మెంట్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఎస్ఆర్ఎం ఏపీ ప్లేస్మెంట్స్ కూడా చూద్దాము. అండ్ 2025 వచ్చేసరికి 46.37 LP అయితే హైయెస్ట్ ప్యాకేజ్ ఇక్కడ. అండ్ యావరేజ్ వచ్చేసరికి 7.64 ఉంది. అండ్ కాలేజ్ వాళ్ళైతే 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అని చెప్పుకుంటారు. 100% అన్నప్పుడు మరీ 100% కాకపోయినా ఆల్మోస్ట్ ఎక్కువ మందికి ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్ఆర్ఎం ఏపీ కాస్త మంచి కాలేజ్ అనే టాక్ ఉంది. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ ప్లేస్ వచ్చేసరికి 941 స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. 1000 స్టూడెంట్స్ లో 941 స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. అండ్ ఇదైతే ప్లేస్మెంట్స్ గురించి. ఆల్మోస్ట్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి 7.64 ఉంది కాబట్టి మంచి కాలేజ్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఎస్ఆర్ఎం ఏపీకి బస్ ఫెసిలిటీ ఉంది అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. బాయ్స్ అండ్ గర్ల్స్ కి క్యాంపస్ లోనే హాస్టల్స్ ఉంటాయి. అండ్ ఈవెంట్స్ కూడా చాలా మంచి ఈవెంట్స్ జరుగుతాయి, ఫెస్ట్ జరుగుతాయి. అండ్ మోస్ట్లీ టెక్ ఈవెంట్స్, హ్యాకథాన్స్ ఎక్కువ జరుగుతాయి. అండ్ హాస్టల్ ఫీ వచ్చేసరికి అరౌండ్ 2 lakhs per year ఉంది. అంటే లైక్ మనం చూస్ చేసుకున్న రూమ్ ని బట్టి 2 షేరింగ్ 4 షేరింగ్ 3 షేరింగ్ అని దాన్ని బట్టి అప్రాక్సిమేట్లీ 2 lakhs వేసుకోవచ్చు. అండ్ హాస్టల్ ఫెసిలిటీ కూడా బాగానే ఉంటుంది. ఆల్మోస్ట్ 2017 కొత్తగా ఎస్టాబ్లిష్ చేసింది కాబట్టి బ్లాక్స్ కూడా నీట్ గానే ఉంటాయి. సో వన్స్ మీరు ఏపీలోనే ఏదైనా మంచి యూనివర్సిటీ లైక్ మనకి దగ్గరలో ఉన్న యూనివర్సిటీ చూడాలి అనుకుంటున్నారంటే ఖచ్చితంగా ఎస్ఆర్ఎం ఏపీని కన్సిడర్ చేయొచ్చు. ఇంకా వేరే యూనివర్సిటీస్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.